వైసీపీ రూలింగ్ అంటే? వైసీపీ ప్రభుత్వం అలాగే ఉండదు, ఏముందన్న దానిలో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మళ్ళీ టీడీపీ వస్తేనే ఏదైనా మార్పు ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం చాలా ధీమాగా చెప్తున్నారు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తున్నాము, ఆ పథకాలే మాకు శ్రీరామ రక్ష, మళ్ళీ మేమే 175 వస్తూ ఉంటున్నారు. ఇది జరిగే విషయమేనా? కుడి చేతితో 10 రూపాయలు ఇస్తున్నారు, ఎడం చేతితో 50 రూపాయలు దిగుతున్నారు పట్ల జనాలకి. అదేనా సో జనాల ఆలోచనలో మార్పు రావాలంటారా? జనాల్లో మార్పు రావాలన్న, అది వాళ్ళు చెప్పుకునేది ఏముంది, ఏదైనా చెప్పుకుంటారు. జనాల్లో మార్పు రావాలి. వాళ్ళు డబ్బు పట్టుకుని ఎవరికి తిరిగితే సరిపోదు కదా. అది సార్ మీరు ఒక యూత్, మీ యూత్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఉన్న ఉద్యోగమే పోయిందన్న టీడీపీ హయాంలో. అన్న గంటలో చేసుకున్నామని 15,000 వచ్చాయి. వీడు వచ్చాడు సంక్రాంతికి పోయాం. మా గుడివాడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎలక్షన్కి వస్తాడు, మళ్ళీ ఇంతవరకు మాకు కనిపించిందే లేదు. ఎప్పుడు రాలేదు ఎలక్షన్ టైంలో వస్తాడు, తర్వాత మళ్ళీ కనపడ్డు మా ఎమ్మెల్యే. తర్వాత వాడేం బీకాడు వీడేం బీకాడు అంటాడు, కానీ మరి నువ్వేం చేసావు చెప్పరాదా, చెప్పాలిగా. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేం బీకాడు వీడేం బీకాడు చెప్పడం కాదు, నువ్వేం చేసావు చెప్పాలి. అది పాయింట్లు, జనాల్లో అది తెలియట్లేదు. ఈసారి ఎలాగైనా మార్పు కావాలి. ఈసారి గుడివాడ నియోజకవర్గంలో పోటాపోటీ ఉంటుందా, లేకపోతే ఎవరు గెలుస్తారు? పోటాపోటీ అనేది ఎక్కడైనా కామన్, టీడీపీ రావాలి. రాము గారి ఛాన్స్ ఉందంట? ఉందండి, పైన కింద 2 చోట్ల ఛాన్స్ ఉంది. Please like and subscribe Eagle Andhra.